Session 4 classes and objects. ఇక్కడ మెంబర్ ఫంక్షన్స్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. లాస్ట్ సెషన్ చూసాం మనం మెంబర్ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్. సో మెంబర్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ద క్లాస్ ఆర్ అవుట్ సైడ్ ద క్లాస్ డిఫైన్ చేసుకోవచ్చు. ముందుగా ప్రోగ్రామ్ నీట్గా కాపీ చేయండి. క్లాస్ నేమ్ స్టూడెంట్, మెంబర్ డేటా నేమ్, రోల్ నెంబర్ మనం ప్రైవేట్ అని ఇచ్చాము. ప్రైవేట్ అని ఇస్తే అవుట్ సైడ్ ద క్లాస్ యాక్సెస్ కుదరదు. ఇక్కడ వాయిడ్ రీడ్ సెమికోలన్, వాయిడ్ రైట్ సెమికోలన్, ఇదే ఇంపార్టెంట్. వీటిని ఫంక్షన్ డిక్లరేషన్స్ అంటాము. మెంబర్ ఫంక్షన్స్ని అవుట్ సైడ్ ద క్లాస్ ఇస్తున్నాం కాబట్టి మెంబర్ ఫంక్షన్స్ని మనం క్లాస్ డెఫినిషన్లో డిక్లేర్ చేయాలి. ఫంక్షన్స్లో ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినిషన్ అండ్ ఫంక్షన్ కాల్ అనే 3 థింగ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం లాస్ట్ సెషన్లో మెంబర్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ద క్లాస్ డిఫైన్ చేసామో అక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ అనే టర్మ్ లేదు. ఎప్పుడైతే మెంబర్ ఫంక్షన్స్ని అవుట్ సైడ్ ద క్లాస్ ఇస్తున్నామో మెంబర్ ఫంక్షన్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఎక్కడ? క్లాస్ డెఫినిషన్లో. పబ్లిక్లో ఎందుకు ఇస్తున్నాము? టు బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. సో డెఫినేషన్ చూడండి. వాయిడ్ స్టూడెంట్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఉపయోగిస్తున్నాం. ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అంటే ఏమిటి? దానికి ఒక డెమో ప్రోగ్రామ్ ఇస్తాను. మెంబర్ ఫంక్షన్స్ అవుట్ సైడ్ ద క్లాస్ డిఫైన్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటి? వాయిడ్ స్టూడెంట్ అంటే క్లాస్ నేమ్, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అండ్ ఫంక్షన్ నేమ్ ఏంటి? రీడ్. అలాగే వాయిడ్ స్టూడెంట్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ రైట్. సో మెయిన్ మెథడ్ ఈజ్ కంపల్సరీ. ఎందుకని? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. స్టూడెంట్ కే అనేది ఆబ్జెక్ట్. కే.రీడ్, కే.రైట్ ఫంక్షన్ కాల్స్. ఫంక్షన్ డిఫైన్ చేస్తే ఫంక్షన్ని మనం ఎక్కడో చోట కాల్ చేయాలి. అలాగే క్లాస్ డెఫినిషన్ రాస్తే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. The existence of a class comes into picture once you create the object. సో ఎప్పుడైతే మనం ఫంక్షన్ని కాల్ చేస్తామో అప్పుడే కంట్రోల్ ఫంక్షన్ డెఫినేషన్లోకి వెళ్ళి అక్కడున్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో చిన్న చిన్న సెషన్స్ ఇస్తున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ స్టార్టింగ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అందుకే చాలా చిన్న చిన్న సెషన్స్ ఇస్తున్నాను. సో ప్రోగ్రామ్ మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మళ్ళీ పక్కన ఇచ్చాను. క్లాస్ డెఫినిషన్, ఫంక్షన్ డెఫినిషన్స్ అండ్ మెయిన్ మెథడ్. ఫంక్షన్ డెఫినిషన్స్ చూడండి. వాయిడ్ క్లాస్ నేమ్, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ చేస్తామో కే.రీడ్ సెమికోలన్ కంట్రోల్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? యారో మార్క్ చూడండి. ఫంక్షన్ డెఫినేషన్లో స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్ డెఫినేషన్లోకి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కే.రైట్ యారో మార్క్స్ ఇచ్చాను. ఎప్పుడైనా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కంట్రోల్ ఫంక్షన్ డెఫినేషన్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడున్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎక్కడ కన్ఫ్యూషన్ ఉండకూడదు. ఫంక్షన్స్ కాన్సెప్ట్ పూర్తి పరిజ్ఞానం ఉండాలి. సి మీద ఎక్కువ పరిజ్ఞానం లేదు, ఫంక్షన్స్ ఎక్కువ సరిగా నాలెడ్జ్ లేదు అనుకున్న వారి కోసం నేను ఇలా సింపుల్ సెషన్స్ ఇస్తున్నాను. కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా చూడండి. సో ఎప్పుడైతే ఫంక్షన్స్ అవుట్ సైడ్ ద క్లాస్ డిఫైన్ చేస్తున్నామో వాటికి మనం డిక్లరేషన్స్ ఇవ్వాలి. ఫంక్షన్ డిక్లరేషన్స్ ఎక్కడిచ్చాము? క్లాస్ డెఫినిషన్లో పబ్లిక్లో వాయిడ్ రీడ్ సెమికోలన్, వాయిడ్ రైట్ సెమికోలన్ ఫంక్షన్ డిక్లరేషన్స్. ఫంక్షన్స్లో ఫంక్షన్ డిక్లరేషన్స్, ఫంక్షన్ డెఫినిషన్, ఫంక్షన్ కాల్. ఫంక్షన్ డెఫినిషన్లో లాజిక్ ఇస్తాము,
మనము లాస్ట్ సెషన్లో మెంబర్ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్ కాబట్టి ఫంక్షన్ డిక్లరేషన్స్ లేవు. ఈ సెషన్లో మెంబర్ ఫంక్షన్స్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద క్లాస్ కాబట్టి ఫంక్షన్ డిక్లరేషన్స్ ఇవ్వాలి.